లక్ష్మీ నరసింహస్వామి అవతార కథ. ఈ కథ హిందూ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఇది విష్ణుమూర్తి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ధరించిన ఉగ్రరూపం. ఈ కథను ఇప్పుడు మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. దితి కశ్యపుల కుమారులైన హిరణ్యాక్షకుడు, హిరణ్యకశిపుడు రాక్షసరాజులు. విష్ణుమూర్తి హిరణ్యాక్షకుడిని వధించడంతో హిరణ్యకశిపుడు విష్ణువుపై ద్వేషం పెంచుకుంటాడు. తమ్ముడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అమరత్వం కోసం బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సు చేస్తాడు. హిరణ్యకశిపుని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అని కోరతాడు. దానికి బ్రహ్మ పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు అని చెబుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా కొన్ని షరతులతో కూడిన వరాన్ని కోరతాడు. నరుల చేత గాని పశువుల చేత గాని మరణం ఉండకూడదు. ఇంటి లోపల గాని బయట కానీ మరణం ఉండకూడదు. పగలు గాని రాత్రి గాని మరణం ఉండకూడదు. నేలపై గాని ఆకాశంలో గాని మరణం ఉండకూడదు. ఏ విధమైన ఆయుధాలతో గాని మరణం ఉండకూడదు అని వరం పొందుతాడు. ఈ వరం పొందిన హిరణ్యకశిపుడు తాను దేవుడనని భావించి తనను మాత్రమే పూజించాలని, విష్ణువును పూజించకూడదని అని శాసిస్తాడు. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ ప్రహ్లాదుడు పుట్టకముందే నారదుని బోధనల వల్ల విష్ణు భక్తుడిగా మారతాడు. చిన్నప్పటి నుండి ఓం నమో నారాయణాయ అని జపిస్తుంటాడు. ఇది తెలిసిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భక్తిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ప్రహ్లాదుడు హరినామస్మరణ ఆపకపోవడంతో హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపాలని ఆదేశిస్తాడు. ఏనుగులతో తొక్కించడం, పాములతో కరిపించడం, ఎత్తైన పర్వతాలపై నుండి పడేయడం, మంటలలో వేయడం, విషం పెట్టడం, ఇలా అనేక రకాలుగా చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతిసారి విష్ణుమూర్తి ప్రహ్లాదుని రక్షిస్తాడు. చివరకు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని పిలిచి, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు నా కంటికి కనబడడు అని నిలదీస్తాడు. ప్రహ్లాదుడు విష్ణువు సర్వాంతర్యామి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెబుతాడు. హిరణ్యకశిపుడు కోపంతో ఆ స్తంభాన్ని గదతో పగలగొడతాడు. అప్పుడు ఆ స్తంభం నుండి విష్ణుమూర్తి నరసింహ రూపంలో భయంకరమైన ఆకారంతో ఆవిర్భవిస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు నరసింహునితో పోరాడతాడు. చివరకు నరసింహస్వామి హిరణ్యకశిపునికి పట్టుకొని పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, నేల మీద కాదు, ఆకాశంలో కాదు, ఆయుధాలతో కాదు, సంధ్యా సమయంలో కాదు, ఇంటి గడప మీద తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరిస్తాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం తగ్గలేదు. ఈ ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు, ఋషులు భయపడతారు. అప్పుడు ప్రహ్లాదుడు భక్తితో స్వామిని ప్రార్థించి శాంతించమని కోరతాడు. లక్ష్మీదేవి కూడా స్వామిని శాంతపరుస్తుంది. దీంతో స్వామి శాంతించి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి అతనికి రాజ్యాన్ని అప్పగిస్తారు. నరుడు సింహం కలిసిన రూపం కాబట్టి నరసింహుడు అని, లక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు కాబట్టి లక్ష్మీ నరసింహుడు అని పిలుస్తారు. ఈ కథ ద్వారా మనం భగవంతుడు భక్తులను కాపాడడానికి, దుష్ట శిక్షణ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని మనం తెలుసుకోవచ్చు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.